ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామంలో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. గ్రామాల్లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తప్ప హాస్పిటల్ షిఫ్ట్ చేయకండి, ఇక్కడే చేయండి ట్రీట్మెంట్. అంటే వాళ్ళకి హోమ్లో ఉన్న కంఫర్ట్ ఇవ్వాలి. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి. దాంట్లో భాగంగా తిరుమలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావడం జరిగింది. దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, నేను, జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాము, పర్యవేక్షించాం. అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచర్ గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులకు కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం.